మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇగో కొంతమంది పెడతారు షాది అని లాంగ్వేజ్ ఏం లాంగ్వేజ్ నా తెలంగాణ రవి నేను మాట్లాడితే ఇట్లానే మాట్లాడతాం. మామూలుగా మాట్లాడుతున్నాం కానీ మామూలుగా మాట్లాడితే వింటుండ్రా? వినరు. మామూలుగా మాట్లాడితే మామూలుగా మాట్లాడినావు అంటారు. ఇట్లా మాట్లాడితే నువ్వు జర్నలిస్ట్ అట్లా మాట్లాడొద్దు అంటారు. అంటే జర్నలిస్టులు ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా అంటే కింద మ్యాండేటరీ ఇట్లానే మాట్లాడాలి ఇట్లానే మాట్లాడాలి బూతులు అంటే పొద్దున్న లేస్తే ఏమైనా పిచ్చి పిచ్చిగా రాజకీయ నాయకులు మాట్లాడినట్టు బూతులు తిట్టుకుంటున్నామా? మేమేమైనా బూతులు మాట్లాడుతున్నామా అండి? సొసైటీ కోసం మాట్లాడుతున్నాం. సో తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు ఇట్లాంటి లాంగ్వేజే ఉంటుంది. మీరు అందులో భాష చూస్తారా లేకపోతే భావం చూస్తారా? మీరు ఏం చూస్తారు? సబ్జెక్ట్ చూస్తారా భాష చూస్తారా? అంటే ఇప్పుడు ఒకడు వచ్చి నన్ను కొడతాడండి, కొడితే కూడా నేను తిరిగి కొట్టద్దా అండి వాళ్ళని? అది కూడా తప్ప అండి? పోనీ నా కోసం పబ్లిక్ వస్తారా? అమ్మ షాదయాన్ని కొట్టి ఉద్యమం చేయాలని చెప్పి రారు, ఎవ్వరు రారు. ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు, భయపడతారు. అమ్మో నాకెందుకు వచ్చింది, ఆమె ఏదో ఉర్లుకుంటుంది మార్నింగ్ న్యూస్లా. ఇదే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా పగబట్టి నా మీద దాడి చేసిర్రు అనుకో, మీరు ఎవ్వరన్నా మాట్లాడతారా? ఎవ్వరు మాట్లాడరు సార్. పిచ్చోళ్ళక మేము మాట్లాడతాం. ఎవ్వరు ఏ పబ్లిక్ కూడా మాట్లాడరండి, ఏ పబ్లిక్ కూడా ముందుకు రారండి, ఏ పబ్లిక్ కూడా సపోర్ట్ చేయరండి. అట్లాంటప్పుడు మేమే రుద్రకాళ్ళం భద్రకాళ్ళం అవ్వాలి. ఇట్లాంటి లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడాలి? మా జోలికి వచ్చినోండి అరే వస్తే మంచిగా ఉండాలని బెదిరిస్తానే వాడు వెనక అడిగేస్తాడండి. అంటే మమ్మల్ని మేము కాపాడుకోవద్దా అండి? మమ్మల్ని మేము ప్రొటెస్ట్ చేసుకోవద్దా అండి? మమ్మల్ని మేము కాపాడుకోవద్దా? ఒకడు వచ్చి కొడితే కూడా గాంధీ తాతలాగా ఇంకో చెంప చూపించాలనా? చూపిస్తే వాడు ఊరుకుంటాడా అండి? కొట్టేసి తగలబెట్టి చంపేసి పోతాడు. ఈ రోజుల్లో ఇట్లా ఉంటేనే నడుస్తుందండి. నార్మల్గా సాఫ్ట్గా బుద్ధిమంతం త్రిలోకేశం. ఎస్ మేము కూడా బుద్ధిమంతులమే, మేము సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. కానీ మా జోలికి రాకుండా ఉండాలంటే ఈ మాత్రం ధైర్యంగా ఉండాలి, ఈ మాత్రం గట్స్ ఉండాలండి. లేకపోతే బతకనియరండి, బయట చంపేస్తారండి. ఇప్పటికిప్పుడు ఇక్కడికే వచ్చే అటాకులు జరుగుతాయండి. సో మాట్లాడితే మీరు అట్లా మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఎస్ మాట్లాడుతున్నాం అండి, సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం. నేను ఎందుకు రిప్లై ఇస్తా? నా జోలికి వస్తే ఎందుకు రిప్లై ఇస్తానండి? ఎందుకు ఇది చేస్తున్నానండి? మాట్లాడింది మీ అన్ననో మీ అమ్మనో ఇంకెవరినో కాదండి, నన్నండి. మా పేరెంట్స్ని అంటున్నారు, నా ఫ్యామిలీని అంటున్నారు, నన్ను అంటున్నప్పుడు నేను ఎందుకండి ఊరుకోవద్దు? తప్ప అంటే మీరు ఒక ఫ్రెండ్ ఒక మాట అంటేనే మీరు వినరు, మీరు కొట్లాడకపోతారు. మరి నేను డెఫినెట్గా ఐ ఫీల్ ప్రౌడ్ అండి, నేను గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే నేను చేసేది మంచి పని. 2, 3 అట్లీస్ట్ ఒక 100% కాకపోయినా 10% అని ఏదో చేద్దామని తప్పిస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం అండి. సరే అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా పక్కన పెడితే సార్, అది నేను చేసే పని కూడా మీరు చేస్తలేరు కదా? చేస్తున్నారా సార్? అంటే మీరు ఓర్వలేక ఒక ఆడపిల్లని నడి రోడ్డు కీడవాలని చెప్పి అడ్డమైన కమెంట్స్ పెడుతున్నారా? ఇంకా ఎంత ఘోరం అంటే మిగతా ఛానల్స్తో చేతులు కలిపి ఒక అమ్మాయి కష్టపడుతుంది, మాట్లాడుతుంది, ఏదో చేద్దాం అనుకుంటుంది, ఏదో తప్పిస్తుందని కొంచెం చేయూతను కూడా ఇయ్యని మీరు ఇంకా వేరే ఛానల్స్ తోటి నన్ను తిట్టిపీయడము, వేరే ఛానల్స్ తోటి అడ్డమైన ట్రోల్స్, ఏ అమ్మాయి మీద పెట్టకూడని ట్రోల్స్ పెట్టిపీయడము, ఇట్లాంటివన్నీ చేయిస్తుంటే కూడా ఒక సింగిల్ ఆర్మీగా అంటే నాకు ఎటువంటి సపోర్ట్ లేకుండా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా నేనే ప్రొటెస్ట్ చేసుకోవాలండి. మీరు ఎవరు ప్రొటెస్ట్ చేయరు, ఎవరు మాట్లాడరు. సో ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా నేను మాట్లాడాలి, కొట్లాడాలి. నా కోసం ఎవరు రారు, నా కోసం నేనే రావాలి, నా కోసం నేనే కొట్లాడాలి, నా కోసం నేనే ప్రశ్నించాలి. ఇది నా జీవితంలోనే మాత్రమే కాదు, మీ అందరి జీవితాల్లో కూడా వర్తిస్తుంది డెఫినెట్గా. ఎవరైనా ఏమైనా అన్నప్పుడు ఇట్లా దులుపుకొని పోకండి సార్. ఎందుకంటే అట్లా దులుపుకొని పోతే వాడు నెక్స్ట్ టైం వెన్నుపోటు ఓడుస్తాడండి. నాకు బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ రోజున నాకు ప్రత్యేకంగా నా తోటి ఛానల్సే నాకు శత్రువులు అయినాయి అంటే సార్, నా తోటి ఛానల్సే నాకు శత్రువులు అయినాయి. ఎందుకంటే ఈమె అమ్మాయిగా మాట్లాడుతుంది, అమ్మాయి అనే ఒక ఫీలింగ్ తోటి అమ్మ పేరు వస్తుందేమో, కొట్లాడుతుందేమో, అది ఇది కాదండి. కుళ్ళు ఏమంటారంటే అరే వీళ్ళు చేయలేని పని నేను చేస్తున్నా కదా, వాళ్ళు చేయలేని పని నేను చేస్తున్నా కదా, అమ్మాయి ఏంది ఆఫ్టర్ ఆల్ ఏంది ఈమె చేసుడు ఏందన్న ఇక మంచి మాటలు వస్తాయి సార్. ఆ ఫీలింగ్ తోని ఇక ఏం చెప్తాం సార్, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారండి. సో అటువంటి అప్పుడు మేము మాట్లాడడం తప్ప అండి? 2-3 మాటలు మాట్లాడడం. మరి మీ మీ రాజకీయ నాయకులు తిట్టుకున్నట్టు రండలు గిండలు అని తిట్టుకుంటలేం కదండి. చాలా క్లియర్గా చెప్తున్నా, నా జోలికి వస్తే మంచిగా ఉండదని చెప్తున్నా. అది బూతా సార్? కాదు కదా.
డెఫినెట్గా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, జర్నలిస్టుల జోలికి వస్తే 50,000 జరిమానా. ఎవరికి కూడా రైట్ లేదు జర్నలిస్టుల మీద కంప్లైంట్ ఇచ్చి కానీ లేకపోతే ఏమంటారు వాళ్ళ మీద కేసులు పెట్టే రైట్ ఎవరి మీద లేదండి. రీసెంట్గా ఆర్డర్ ఇచ్చిందని సుప్రీంకోర్టు. అయితే 20 ఏళ్ల జైలు శిక్ష లేదంటే 50,000 జరిమానా. కానీ ఇష్టం వచ్చినట్టు దూషిస్తారు. మీరు దూషిస్తారేమో మేము చేతులు మడత పెట్టుకొని అట్లనే ఉండాలి. మేమేం అనద్దు. మమ్మల్ని కొడితే కూడా అరే నువ్వు జర్నలిస్ట్ కొట్టినా సరే నువ్వు మాట్లాడద్దంటే ఎస్ ప్రశ్నిస్తాం, మాట్లాడతాం డెఫినెట్గా. అమ్ముడు పోయే జర్నలిస్టులు చాలా మంది ఉన్నారండి, ఉండొచ్చు. కానీ అందరు జర్నలిస్టులు అమ్ముడు పోయే వాళ్ళు ఉంటారండి, కొంచెమన్నా నిజాయితీ నియతున్న వాళ్ళు ఉంటారు. సో డెఫినెట్గా మా జోలికి వస్తే ప్రశ్నిస్తాం, ఎండగడతాం. నా జోలికి వస్తే రాని రుద్రమ కాదు ఇంకేదన్నా అవుతా, డెఫినెట్గా అవుతా. రమ్మనండి చెప్తా. ఎందుకంటే ఒక మనిషిని ఈ సొసైటీలో బతకనియరండి. బహిరంగ సత్యం, నేను ఓపెన్ బుక్ అండి, నా దగ్గర ఏం సీక్రెట్లు ఏం ఉండవు, డైరెక్ట్గా చెప్తున్నా నేను. సో అలాంటి పరిస్థితిలో మనం ధైర్యంగా ఉండాలా, వెనకడిగేయాలా? అమ్మో వాళ్ళు ఇట్లా నా గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇట్లా నా గురించి మాట్లాడుతున్నారు అని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చోవాలా ఛానల్ మూసుకొని? నేను చేయను అట్లా. డెఫినెట్గా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. అండ్ ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమంది కూడా ముందుకు రావాలని కోరుకుంటా నేను. సో అది తప్ప వేరే ఏం లేదు నాకు ఆలోచన. సో దయచేసి నేను నా పని నేను చేసుకుంటున్నాను, దయచేసి చేసుకోనియండి. అండ్ నేను ఎప్పుడు కూడా మీరు నా వీడియోస్ చూడండి, ఏ పార్టీ కూడా నేను వన్ సైడ్ ఎప్పుడు మాట్లాడలేదు. ప్రతి పార్టీని క్వశ్చన్ చేసినాం, గత ప్రభుత్వాన్ని చేసినాం, ఈ ప్రభుత్వాన్ని కూడా ఆల్రెడీ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే టైం ఇవ్వాలి కదా అని చెప్పి పక్కన పెడుతున్నాం, బీజేపీని అడుగుతున్నాం, అన్ని పార్టీస్ని మాట్లాడుతున్నాం కదా. అయినా కానీ మీకు ఎందుకు ఓర్వరు? ఎందుకు మీరు ఇది చేయరు? చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా, మీరు ఇబ్బంది పెడితే భయపడి పారిపోవడానికి లేకపోతే ఇంట్లో దాక్కొని ఏడవనికి నేను ఆడపిల్లని మాత్రం కాదండి. అవసరమైతే పులిలాగా ఎగబడతా, నన్ను చంపినా పర్లే, ఇవాళ కాకపోతే రేపు చేస్తాం సార్. ఇప్పుడు దాడి చేయడానికి ఏదో ప్రయత్నిస్తున్నట, భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నట. నేను చెప్తున్నా, నేను నా ఆఫీస్కి బండి మీద పోతానండి, నా ఆఫీస్కి బైక్ మీద పోతానండి. సెక్యూరిటీ ఉండదు, ఏముండదు. వీలైతే ఏమైనా నా బైక్ లేకపోతే మా కెమెరామ్యాన్ వచ్చి తీసుకొస్తాడు ఆఫీస్కి, లేదా నా వ్యాన్ ఉంటుంది, సో దాంట్లో వెళ్తాం. బయటికి ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకా వేరే కార్ ఏదైనా యూజ్ చేసుకుంటా, కొంచెం దూరం వెళ్ళాలంటే. నేను నా ఇంటి నుంచి ఆఫీస్కి బైక్ మీద నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా. దమ్మున్నోడు ఎవడన్నా ఉంటే దమ్ము ఉంటే అటాక్ చేసుకోండి. సో ఇట్లా నేనేం చెప్తున్నానంటే, ఎన్ని రోజులండి ఈ ప్రాణము, అయిపోతుంది లైఫ్. నువ్వు ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాల్సిందే. అదేదో ఇప్పుడే చచ్చిపోతాం, ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడో చనిపోతాం కదేదో ఇప్పుడే చనిపోతాం. 30 ఏళ్ళు నా ఏజ్ ఇప్పుడు. ఈ ఇంకెన్నేళ్ళు బతకాలనుకుంటున్నాం సార్? జర కొంచెమన్నా పేరు వస్తుంది కదా, కొంచెమన్నా నియత్ వస్తుంది కదా, చాలు. అరే శ్రావ్య 2 టాపిక్స్ గురించి అన్న మాట్లాడిందిరా భయ్ అని చెప్పి చాలండి, ఆ పేరు చాలు. డెఫినెట్గా బతకనికి డబ్బులు కావాలి, నాకు కూడా కావాలి. సో ఛానల్ రెవెన్యూ వస్తుంది, ఇంకొన్ని డిజిటల్ మార్కెటింగ్ లాంటివి, ఇంకా అడ్వర్టైజ్మెంట్స్కి మేము ఇది చేస్తున్నాం, ఇంకొన్ని వర్క్స్ చేసుకుంటాం. కొన్ని పార్టీస్కి కూడా డెఫినెట్గా ఏమంటారు, వాళ్ళ పార్టీస్ కూడా డైరెక్ట్గా చెప్తున్నా నేను, ఏమైనా ఈ ఏమంటారు ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి క్రియేటివ్స్కి సంబంధించి ఏమైనా చేయమంటే చేస్తాం డెఫినెట్గా. సో ఆ రెవెన్యూ వస్తుంది చాలండి, ఇంకా ఇదంతా కూడా అవసరం లేదు మాకు. సో ఏదో తనులాడుతున్నాం, ఏదో చేస్తున్నాం. ఇక ఇంకొంతమంది అయితే ఇంకా ఘోరం, క్యాష్ని పట్టుకొస్తారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. బాపన్ దానివి నీకెందుకు అని చెప్పి. ఎస్ అంటే పూజలు పునస్కారాలు ఓం భీం బుష్ అని కొంచెం చదువుకుంటూ కూర్చోవాలా, ఇంకేం మాట్లాడద్దా? మానవ సేవ మాధవ సేవ ఒకటే కదా, కాదంటారా? చెప్పండి, మాట్లాడద్దా? అంటే బ్రాహ్మణ అమ్మాయి అయితే ఇట్లా ధైర్యంగా ఉండద్దా? బ్రాహ్మణ అమ్మాయి అంటే అమాయకంగా ఉండాలి, లేకపోతే ఇది ఉండాలనా? అట్లేం లేదండి, తొక్కేస్తారండి. ఎందుకు ఇదెందుకు అదెందుకు అని చెప్పి బ్రాహ్మణ్స్లో భయపడతారు. బయటికి అమ్మాయిలకి చేయాలని ఉన్నా చాలా ఫ్యామిలీస్ పద్ధతులు కాబట్టి, అంటే ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడేంత మాత్రం పద్ధతి తప్పినాను కాదు, ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నా. అట్లా ఫీల్ అవుతారు. అంటే ఆ టైప్ ఆఫ్ దీని నుంచి ఇంకా బయటికి రాలేదండి చాలా మంది ఫ్యామిలీస్. సో ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు అని చెప్పి.
బట్ ఏం చేసినా తప్పండి. మన మన వాల్యూస్ అంటే మన సొసైటీలో మన కాళ్ళ మీద మనం నిలబడి కష్టపడుతున్నప్పుడు అదేం తప్పు కాదు. తప్పు చేయనంత వరకు మన మనసాక్షులకు తెలుసు. ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఒక మాట మాట్లాడాలంటే ఏదైనా చేయాలంటే ఈ క్యాస్ట్ వాళ్ళే చేయాలి, ఈ క్యాస్ట్ వాళ్ళే చేయాలని. వాట్ ఈస్ ద క్యాస్ట్? అసలు ఏంది క్యాస్ట్ ఏంది? ఇంకా మనం అందుకే భారతదేశం ఎందుకు ముందరికి వెళ్తలేమంటే ఈ క్యాస్ట్లను పట్టుకొని ముందరికి వెళ్తలేం సార్. సందర్భం వచ్చింది కాబట్టి నేను ఎమోషనల్ అవుతున్నా, ఈ విషయాలని కూడా చెప్తున్నా. ఇది మంచో చెప్పి తప్పు చేస్తున్నా ఏం చేస్తున్నా నాకు తెలియదు. బట్ నాకు ఇక్కడ ఏది ఉంటే నేను ఇక్కడ అదే మాట్లాడతానండి. ఇక్కడ ఒకటి నాకు రాదు. ఎందుకంటే మీరు చూడొచ్చు నేను మాట్లాడేటప్పుడు నా కాన్ఫిడెంట్ లెవెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అబ్జర్వ్ చేయొచ్చు కూడా మీరు. సో వాట్ ద క్యాస్ట్ అండి? ఏంది అంటే వీళ్ళంటే ఇట్లనే కూర్చోవాలి, ఇదే ఇట్లా చేయాలంటే అట్లా అంటే సగం మంది ఉండదు మరి. సో ఎక్కడికో వెళ్ళిపోతున్న టాపిక్. ఇట్లా చాలా రకాల ఇబ్బందులు, ఏదో రకంగా దూషించడం, ఏదో రకంగా ఇది చేయడం అంటే నాట్ ఓన్లీ బ్రాహ్మణ్ అండి, ఏ కమ్యూనిటీలో అయినా ఆడపిల్ల అది చేయొద్దు అని అనేక రకాలుగా ప్రతి ఒక్కడు కలిసి కండిషన్స్ పెడతాడు. సో మరి వాటన్నిటిని తెంపుకొని బయటికి రావాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందే డెఫినెట్గా. సో దయచేసి నేను ఏమంటున్నానంటే నేను నా పని నేను చేసుకుంటున్నాను, నన్ను చేయనియండి. నా పని నేను చేసుకుంటున్నా, నన్ను చేయనియండి. మీ దగ్గర నియత్ ఉంటే నేను మీ జోలికి రాను, నియత్ లేకపోతే వస్తా, బరాబర్ వస్తా. సో ఇది నేను చెప్పాలనుకున్నా. అండ్ అదే రకంగా దయచేసి ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి అసెంబ్లీలో మాట్లాడే ఆ ఒక్క నాయకుడి కోసం ఎదురు చూస్తా ఉన్నా. మరి ఎవరు మాట్లాడతారు ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి? చూద్దాం. లెట్స్ హోప్.